పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఉన్నత విద్యావంతులు, యువకులు, నిజాయితీ పరులు రాజకీయాల్లోకి రావాలని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కేసీఆర్తో జేడి లక్ష్మీనారాయణకు మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో ఏపీ బీఆర్ఎస్ బాధ్యతల్ని కూడా కేసీఆర్ ఆఫర్ చేశారు. కానీ జేడీ ఆసక్తి చూపించలేదు. ఏపీలో సొంత పార్టీ పెట్టుకున్నారు. అయితే తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ నుంచి వచ్చే విజ్ఞప్తులకు మాత్రం సానుకూలంగా స్పందిస్తున్నారు. ఏనుగుల రాకేష్ రెడ్డి ఉన్నత విద్యావంతుడే కానీ రాజకీయంగా ఆదర్శాలయం గొప్పవేం కాదు. మొదట ఆయన బీజేపీలో చేరారు. వేగంగా ఆ పార్టీలో ఎదిగారు. అయితే గత ఎన్నికల సమయంలో ఆయనకు టికెట్ వస్తుందని అనుకున్నారు. వరంగల్ నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించినా రాకపోవటంతో ఆయన పార్టీ మారిపోయారు. బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ కూడా తమ పార్టీలో ఆయన కంటే గొప్ప నేతలు లేరన్నట్లుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన సరిగ్గా సరిపోతారన్న ఉద్దేశంతో ఆయననే ఎంపిక చేశారు. 3 జిల్లాల్లోని బీఆర్ఎస్ నేతలు ఆయనకు సహకరించడం లేదు, పెద్దగా పట్టించుకోవటం లేదు. కానీ జేడీ లక్ష్మీనారాయణ మాత్రం సపోర్ట్గా ముందుకొచ్చారు. జేడీ లక్ష్మీనారాయణ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించి ఆ పార్టీ తరపున అభ్యర్థులను పోటీలో నిలబెట్టారు.